హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. ఇవాళ మన క్రిప్టో కరెన్సీ మార్కెట్ చాలా క్రాష్ అవుతుంది. దానికి కొన్ని ఇంపార్టెంట్ అయిన రీజన్స్ ఉన్నాయి, చెప్తాను. మనకి క్రిప్టో కరెన్సీలో గత నెల జూలై నుంచి చాలా ప్రాబ్లమ్స్ ఒకదాని తర్వాత ఒకటి కంటిన్యూస్గా పడతానే ఉంది. వజీరెక్స్ చాలా పెద్ద బ్లో, మామూలు రకమైన బ్లో కాదు అది. చెప్పుకోలేని బాధ. ఏం చేయగలం మరి, వాళ్ళు అలా చేయడం, వజీరెక్స్ వాళ్ళు చేయడం చాలా దారుణం. ఏదో పోల్ కండక్ట్ చేస్తాం, ఇవాళ 7 గంటలతో క్లోజ్ అయిపోద్ది అన్నారు. మరి ఏంటి ఫర్దర్గా ఏం చేస్తారు ఏంటి అనేది ఏమీ ఇప్పటివరకు చెప్పట్లేదు. మరి ఉన్న 50% ఫండ్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర దగ్గరగా 3000 crores ఉన్నాయి వాళ్ళ దగ్గర. అయ్యైనా మన దగ్గర ఉన్న అమౌంట్, వ్యాలెట్లో ఉన్న క్యాష్ ఏమన్నా రిఫండ్ చేస్తే బాగుండు, మనకు విత్డ్రాయల్కి ఆప్షన్ పెట్టేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. అందుకే నేను చాలామందికి అడ్వైస్ చేసింది ఆప్షన్ బి సెలెక్ట్ చేసుకోండి. ఇంకా ఆ ఎక్స్చేంజ్ నడవటం అనేది కష్టం ఫ్యూచర్లో. అసలు ముందు ఎంతవరకు వీళ్ళు డబ్బులు ఇస్తారు ఏంటి అనేది వెయిట్ చేసి చూడాలి. ఇది వజీరెక్స్ సంగతి. వజీరెక్స్ ఇంకా తేలడానికి ఇంకా కొన్ని రోజులు పడుతుంది. డెఫినెట్గా ఇంకో 15-20 రోజులు పడుతుంది. దీని సంగతి ఏంటనేది తేలేంత వరకు మనం ఏం ఆలోచించినా ఏం ప్రయోజనం లేదు. మరి ఏం చేస్తారో చూద్దాం. ఓకే, ఇప్పుడు మన క్రిప్టో కరెన్సీ మార్కెట్కి వచ్చేటప్పటికి నిన్న ఈవినింగ్ రాత్రి 7 గంటల తర్వాత మార్కెట్ టప క్రాష్ అయింది. దానికి కారణం, ముఖ్య కారణం యుఎస్లో జాబ్స్ డాటా వచ్చింది. ఆ అమెరికాలో వచ్చిన వీక్లీ జాబ్స్ డాటా చాలా వీక్గా ఉండి దానివల్ల ఇన్ఫ్లేషను, రిసెషన్ వస్తుందేమో అన్న భయం, ప్యానిక్ అయ్యి ఆల్మోస్ట్ ఆల్ ఫైనాన్షియల్ మార్కెట్స్ ఇన్ వరల్డ్ అన్నీ క్రాష్ అయినాయి. ముఖ్యంగా అమెరికా మార్కెట్ తీసుకుంటే డౌ జోన్స్ వచ్చి ఇంట్రాడేలో దగ్గరగా 1000 పాయింట్స్ డౌన్ అయిపోయిందంటే చూడండి ఎంత భయపడుతున్నారో ఇంట్రెస్ట్ రేట్ల గురించి. ఫెడ్ ఎట్లా పెడతారు ఇంట్రెస్ట్ రేట్స్, ఏం చేస్తారు ఏంటి అనే భయంతో 1000 పాయింట్స్ డౌ జోన్స్ క్రాష్ అయింది. నాస్డాక్ 600 పాయింట్స్ డౌన్ అయింది. S&P డౌన్ అయింది. ఆఖరికి క్లోజింగ్ టైంకి డౌ జోన్స్ 600 పాయింట్స్ డౌన్ అయ్యింది, కొంచెం రికవర్ అయ్యింది. చూడాలి మరి ఫర్దర్గా మండేకి వచ్చేటప్పటికి మిగతా వరల్డ్ మార్కెట్స్ అన్నీ ఎట్లా రియాక్ట్ అవుతాయి ఏంటి అనేది చూడాలి. బట్ ఓవరాల్గా మార్కెట్ సంగతి చూస్తే మాత్రం ప్రజెంట్ బిట్ కాయిన్ వచ్చి $61,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. $64,000, $65,000 దగ్గర ట్రేడ్ అవుతున్న బిట్ కాయిన్ సడన్గా డ్రాప్ అయి $61,000 వచ్చింది. ఇంకా ఫర్దర్గా కూడా కొంచెం డౌన్ సైడ్ వస్తుంది. నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది $58,000 వరకు కూడా రావచ్చు, ఎందుకంటే అంత ప్రెషర్ పడింది. ఇది మనకి మెయిన్గా యుఎస్ జాబ్స్ డాటా వల్లే బాగా ప్రెషర్ పడింది. ఇప్పుడు నెక్స్ట్ మనకు చూస్తే ఫర్దర్గా మనం ఏం చేయాలి, ఎందుకంటే నెక్స్ట్ 3-4 మంత్స్ చాలా క్రూషియల్ మార్కెట్కి. నవంబర్లో ఎలక్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ ఉండటం వల్ల ఇమీడియట్గా ఏమీ మార్కెట్ పెరగదు కనుక ఏదో డిప్స్లో ఉన్నాయి, తక్కువలో ఉన్నాయి ఆల్ట్ కాయిన్స్, మెమీ కాయిన్స్ అన్నీ అని ఏం బయింగ్ చేయబాకండి. జస్ట్ హోల్డ్ చేస్తున్న వాళ్ళు హోల్డ్ చేయండి. ఫర్దర్గా ఎంత డిప్ వస్తుందని చెప్పలేము కనుక ఏమన్నా ఎగ్జిట్ అయ్యి మళ్ళీ డిప్స్లో పొజిషన్ తీసుకునే వాళ్ళు ఏమన్నా ఆలోచన ఉంటే చేసుకోవచ్చు అలా కూడా. ఎందుకంటే ఫర్దర్గా కొంచెం డౌన్ మార్కెటే ఉంటుంది. ఇవాళ సాటర్డే, సండే 2 రోజులు మార్కెట్ ఉండదు కనుక, అమెరికా నాస్డాక్ ఉండదు కనుక మనకి కొంచెం డౌన్లోనే ఉంటుంది. బిట్ కాయిన్ ఈటీఎఫ్, స్పాట్ ఈటీఎఫ్లో కూడా, ఎథీరియం స్పాట్ ఈటీఎఫ్లో కూడా
కాస్త సెల్ ఆఫ్ బాగా జరిగింది. చూడాలి మరి మార్కెట్ ఫర్దర్గా ఎలా టర్న్ అవుద్ది, ఎప్పుడు పుంజుకుంటుంది. నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఇంకో 3-4 మంత్స్ తర్వాతే రికవర్ అవుద్ది మార్కెట్. గ్రాడ్యువల్గా ఇక్కడే ఈ 60,000, 65,000, 58,000, 65,000 ఆ మధ్యలోనే ట్రేడ్ అవుద్ది అనిపిస్తుంది. మళ్ళీ $65,000 రావాలి. బట్ ఏం వచ్చినా, బిట్ కాయిన్ వచ్చినా ఆల్ట్ కాయిన్స్ మాత్రం బాగా పడిపోతున్నాయి. ఎందుకు అంత డ్రాప్ వస్తుంది ఆల్ట్ కాయిన్స్ అనేది ఎవరికీ అర్థం కావట్లేదు. దీనికి రీజన్ ఏంటనేది తెలుసుకోవాలి. కష్టంగా ఉంది. అసలు రీజన్స్ సెర్చ్ చేస్తున్నా ఏమీ దొరకట్లేదు. ఎందుకు ఇంత ఆల్ట్ కాయిన్స్ పడిపోతున్నాయి, గబగబా ఫాల్ అవుతుంది. పాల్కా డాట్ చూస్తే 455 రూపాయలకి వచ్చింది. అంటే ఏం జరుగుతుంది మార్కెట్లో ఎవరికి అర్థం కావట్లేదు. అన్ని ఆల్ట్ కాయిన్స్ బాగా డ్రాప్ అవుతున్నాయి. సొలానా డ్రాప్ అవుతుంది, ఎథీరియం డ్రాప్ అవుతుంది. అన్ని పెద్ద కాయిన్స్ అన్ని. ఎథీరియం 3000 కిందకు వచ్చింది. మరి ఇంత ఈటీఎఫ్ ట్రేడింగ్ జరుగుతున్నా ఇంత డ్రాప్ రావడం అనేది కొంచెం బాధాకరమైన విషయమే. మీరు అందరూ బాగా ఆల్ట్ కాయిన్స్లో, మెమీ కాయిన్స్లో బాగా ఇన్వెస్ట్ చేసి ఉంటారు. అవన్నీ కూడా కొంచెం ఫాల్లో ఉండేటప్పటికీ మన పోర్ట్ఫోలియో అంతా లాస్లోనే చూపిస్తుంటుంది. కాకపోతే భరించాలి. ఇంకో 3 to 6 months పడుతుంది. ఓవరాల్గా మళ్ళీ మనం మంచి మార్కెట్ చూడడానికి 6 months పడుతుంది. అమెరికా ఎలక్షన్స్ అవ్వాలి. అయిన తర్వాత కానీ మనకి అసలు మార్కెట్ ట్రెండ్ ఎట్లా ఉంటుంది ఏంటనేది చూడాలి. అది మనం నవంబర్ వరకు వెయిట్ చేయాలి, చూడాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ కాయిన్స్ చెప్తాను, చూసుకోండి. పాల్కా డాట్ ఒకటి చూసుకోండి. కొంచెం డిప్ వస్తే ఏమో రిస్క్ తీసుకుని బై చేసుకోవటం. ఇవన్నీ ఆడా ఒకటి చూసుకోండి, మ్యాటిక్ ఒకటి చూసుకోండి, ఆర్బిట్రమ్ ఒకటి చూసుకోండి, గాలా కాయిన్ చూసుకోండి. గాలా కాయిన్ ₹1.75 దగ్గర ఉందంటే కొంచెం రిస్క్ తీసుకుని బై చేసుకోవచ్చు గాలా కాయిన్. దాని తర్వాత మన డాజ్ కాయిన్ ₹10 కిందకు వచ్చేటట్టు ఉంది. ఏదన్నా ఒక ₹9 వస్తే ఇవన్నీ ట్రేడింగ్ చేసుకోవడానికి. ప్రస్తుతం అయితే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి ఆలోచించబాకండి, ఓన్లీ ట్రేడింగ్కే ఆలోచించండి. ఓకే, ఇప్పుడు మన షిబా ఇన్యూ కాయిన్లో ఒక ఇంపార్టెంట్ అయిన ఇన్ఫర్మేషన్ ఉంది. అదేంటంటే షిబా ఇన్యూ బర్త్డే 4th anniversary బర్త్డే చేసుకుంటుంది ఆగస్ట్ నెలలో. అదొక మంచి న్యూస్. కాకపోతే షిబా ఇన్యూ కాయిన్ కంటిన్యూస్గా ఇంత క్రాష్ అవుతున్న మార్కెట్ ఆ 1300 సీరియస్ కాయిన్ DCXలో తగ్గకుండా కిందకు రాకుండా మెయింటైన్ అవుతుందంటే కొంచెం పాజిటివ్గానే ఉన్నట్టే. ఖచ్చితంగా పైకి వెళ్తుంది, కొంచెం వెయిట్ చేయండి. దాని తర్వాత పెపీ కాయిన్ ఒకటి బాలోలో ఉంది, బయింగ్ చేసుకునే వాళ్ళు చేసుకోండి. ఫ్లాకీ ఒకటి చూసుకోండి. ఇవన్నీ డిప్స్లో దొరుకుతున్నాయి, చూసుకోండి. రిస్క్ ఉంటుంది ఖచ్చితంగా. క్రిప్టో అనేది రిస్క్ తీసుకోవాలి. మనకు బ్యాంక్ ఇంట్రెస్ట్ ఏమొస్తుంది, దీంట్లోనే ఏదైనా అమౌంట్ చూడగలం. కాకపోతే కొంచెం పీరియడ్ వెయిట్ చేయాలి. వెయిట్ చేస్తే కానీ మనకి టైం పట్టేటట్టు ఉంది మార్కెట్ పెరగడానికి. మన బిట్ కాయిన్ వేల్స్ అందరూ కూడా ఇప్పుడు బాగా డంప్లో బయింగ్ చేస్తున్నారు. కొంచెం పాజిటివ్గా మళ్ళీ రేపు బౌన్స్ బ్యాక్ అయిందంటే 60,000 దగ్గర ప్రీవియస్గా కొన్నిసార్లు జరిగింది. $60,000 దగ్గర బౌన్స్ బ్యాక్ అయ్యి మళ్ళీ పైకి వెళ్ళింది. $64,000, $65,000, $70,000 వరకు కూడా వెళ్ళిన ఆ సందర్భాలు ఉన్నాయి. కనుక కంగారు పడకుండా వెయిట్ చేయండి, చూద్దాం మార్కెట్ పరిస్థితి ఎట్లా వస్తుంది అనేది. మండే కానీ మళ్ళీ మనకి మార్కెట్ పరిస్థితి ఏంటని ఎగ్జాక్ట్గా తెలియదు. దాని తర్వాత కాయిన్ DCX ఎక్స్చేంజ్ బాగుంది. ఎవరికైనా కాయిన్ DCXలో అకౌంట్ ఓపెన్ చేసుకోవాలంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, లేకపోతే నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. వాట్సాప్ నెంబర్లో చాట్ చేసి లింక్ పెట్టమంటే నేను పెడతాను. ఓవరాల్గా అన్ని విధాలుగా బాగుంది కాయిన్ DCX. చూసుకోండి, మీరు రీసెర్చ్ చేసుకోండి. ముడ్రెక్స్ కూడా బాగుంది. దాని తర్వాత సన్ క్రిప్టో కూడా బాగుంది. చూసుకుని మీ ఇష్టం అయితే ఓపెన్ చేసుకోండి, మీ ఇష్టం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చితే బాగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.